హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియో ఏంటంటే, కోల్డ్ ఫామ్ వీడియోస్ ఆపేశారా, కోల్డ్ ఫామ్ గురించి పెట్టట్లేదు, మిరపతోట దగ్గరికి వచ్చాను అనుకుంటున్నారా? ఇదైతే మా అన్నయ్య వాళ్ళదనమాట. అంటే మా వారు వాళ్ళ ఫ్రెండ్ అనమాట. ఈయన వెళ్తున్నాడు అక్కడికి, చెట్ల దగ్గరికి వెళ్తుంటే నాకు మొన్న చెప్పారు వాళ్ళ చెట్ల దగ్గర వాటర్ యాపిల్ చెట్టు ఉందని చెప్పేసి. వాటర్ యాపిల్ చెట్టు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎన్నిసార్లు తీసుకొచ్చి నాటినా కానీ బ్రతకట్లేదు. చూసేయండి, అన్నయ్య అయితే చక్కగా ప్లానింగ్ ప్రకారం అతనుకున్న కొంచెం నేలలో అన్ని మొక్కలు ఉన్నాయి, చూపిస్తారండి. ఇదైతే మిరపతోట. నేను వెళ్ళేసరికి మిరపకాయలు కోసిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. వీడియో తీస్తుంటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు, అందుకని చెప్పేసి నేను పక్కకి చెట్లు చూపిస్తూ తీస్తున్నాను. అసలు ఈ వీడియో తీసేటప్పుడు నేను వాటర్ యాపిల్ గురించి అంత ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నానంటే, తమ్లైన్లో కూడా చూసే ఉంటారు. 13 సంవత్సరాలు అనుబంధం ఉందండి నాకు వాటర్ యాపిల్కి. అదేంటంటే, నేను మా మ్యారేజ్ అయ్యి 14 సంవత్సరాలు అనమాట. 14 సంవత్సరాల్లో వెంటనే పెళ్ళైన వెంటనే సంవత్సరానికి నాకు ప్రెగ్నెంట్ అనమాట. అప్పుడు నాకు క్రేవింగ్స్ ఉంటాయి కదా, అలాంటి క్రేవింగ్స్ టైంలో నాకు ఈ వాటర్ యాపిల్ తినాలనిపించింది అనమాట. పెళ్ళి కాకముందు మాకు అక్కడ పక్కన తోటలు ఉంటాయి, అక్కడ కోసుకొచ్చుకొని తినేదాన్ని. అప్పుడైతే మా వారికి తెలియలేదు ఈ ఫ్రూట్ గురించి, తెలియక తీసుకురాలేదన్నమాట. అయినా అప్పుడు కొంచెం తక్కువగానే వీటి గురించి ఎవరికి తెలియదు. 14 సంవత్సరాలు అట్లా అంటే తెలుసున్నా కానీ చెట్టు ఎక్కడ లేదనమాట. అలాంటప్పుడు తీసుకురాలేకపోయారనమాట. సరే, ఫస్ట్ బాబు పుట్టేశాడు, ఆ తర్వాత మళ్ళీ పాప పుట్టిందనమాట. అప్పుడు కూడా క్రేవింగ్స్, అప్పుడు నాకు ఇదే తినాలనిపించింది. ఇది పన్న పూలు అంటే నాకు ప్రెగ్నెంట్ టైంలో ఇవి రెండే ఇష్టంగా ఉండేదన్నమాట, పన్న పూలు. ఈ కాయ గురించి చూసేయండి, అసలు ఆ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో. తర్వాత పాప పుట్టేసిన తర్వాత మళ్ళీ బాబు కడుపునున్నప్పుడు కూడా మళ్ళీ అట్లా ముగ్గురిని కడుపుతో ఉన్నప్పుడు అట్లానే నాకు దీని మీదే క్రేవింగ్స్ ఎక్కువగా ఉండేవి, వాటర్ యాపిల్ మీదే. అందుకని చెప్పేసి నాకు ఎక్కడ వాటర్ యాపిల్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళిపోతాను చూడడానికి. కానీ ఇది అన్నయ్య వాళ్ళ చెట్టు అనేసరికి స్వతంత్రంగా కోసుకోవడం కోసం అని చెప్పేసి వచ్చేసాను అనమాట. కాయలు అయితే పెద్దగా లేవు, ఇంకా రోజులు ఉన్నాయి పెద్దదవడానికి, అందుకని చెప్పేసి నేనైతే చిన్న చిన్న కాయలే కోసుకున్నాను అనమాట. ఇదండి నాకు ఈ కాయలకున్న అనుభూతి, అనుబంధం. అందుకని మీతో షేర్ చేసేసుకున్నాను. ఇక్కడైతే ఈ అక్క వాళ్ళు టిఫిన్ తెప్పించుకున్నారు తినడానికి. సాయంత్రం అయిపోయింది కదా, కాయలు కోసేసిన తర్వాత వీడియో తీస్తుంటే తీయద్దు, ఎందుకు మమ్మల్ని వీడియోస్ తీస్తున్నావు అని చెప్పి సిగ్గుపడిపోతున్నారు అనమాట. కొంతమందికి వీడియోస్లోకి రావడానికి ఇంట్రెస్ట్ ఉండదు, కానీ కొంతమందికి ఇష్టమే ఉంటుంది. ఆ పక్కనే అక్క వాళ్ళ పక్కనే ఈ చెట్టు కనిపించింది నాకు. చూసేయండి, దీని ఫ్లేవర్ అయితే ఇట్లా ఉంది. దీని కింద ఒక రెడ్ కలర్లో ఫ్రూట్ అయితే కింద పడిపోయిందనమాట. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ చెట్టు గురించి అయితే నాకు అసలు తెలియదు. ఇదైతే టెంకాయ చెట్టు. అక్కడ చూడగానే నాకు వీడియో తీయాలనిపించింది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.